అనిల్ రావిపూడి ఏదనుకుంటే అది చేయాల్సిందే. ఒక్కసారి ముహూర్తం పెట్టి బరిలో దిగాడా సినిమా 6 నెలల్లో కంప్లీట్ కావాల్సిందే. సంక్రాంతికి ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా అసలు తగ్గేదేలే అంటూ దూకుడు చూపిస్తుంటారు. ప్రెజెంట్ ఇదే టార్గెట్ తో ఉన్న అనిల్ రావిపూడి తన క్రేజీ మల్టీ స్టారర్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అనుకుంది చేసేయడంలో తన తర్వాతే ఎవరైనా అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా క్రేజీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇందుకు సంబంధించిన క్రేజీ ప్రమోషనల్ వీడియో విడుదల చేసి సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు అనిల్ రావిపూడి. ప్రమోషన్స్ పరంగా డైరెక్టర్ అనిల్ రావిపూడిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ స్టైల్. లేటెస్ట్ గా లెట్ మీ డ్రైవ్ అంటూ ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చిన అనిల్ టాకీ పార్ట్ తో పాటు కీలక సన్నివేశాలు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్స్ గా నటిస్తున్న కీర్తి సురేష్, కృతి శెట్టిపై కూడా మేజర్ సీన్స్ తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. షూటింగ్ స్పాట్ లో వెంకీ, కళ్యాణ్ రామ్ తో పాటు మిగిలిన కాస్టింగ్ మొత్తం సూపర్ వైబ్స్ తో కనిపిస్తుండటంతో ఈ క్రేజీ మల్టీ స్టారర్ పై సాలిడ్ హైప్ జనరేట్ అవుతోంది. ఆడియన్స్ అందరి చేత సూపర్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు అనిల్ రావిపూడి. ఆ రేంజ్ ప్రమోషన్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీని వాడిస్తున్నారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న టల్లు చేసిన ప్రమోషన్ వీడియో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి 2027 సంక్రాంతికి మరో బ్లాక్ బాస్టర్ లోడ్ చేస్తున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ మల్టీ స్టారర్ తో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారు, వెయిట్ అండ్ సీ. అదిగో చూపిస్తున్నాం, ఇదిగో చూపిస్తున్నాం అంటూ రామాయణ సినిమా ట్రైలర్ గురించి ఊరించిన మేకర్స్ మరోసారి డిసప్పాయింట్ చేశారు. దీంతో ఈ మైథలాజికల్ గ్లోబల్ ప్రాజెక్ట్ కి ఆదిలోనే ఆటంకాలా అని ఫీల్ అవుతున్నారు జనాలు. మరి రామాయణ ట్రైలర్ పై బిగ్ హైప్ తెచ్చిన మేకర్స్ తిరిగి ఈ రేంజ్ అటెన్షన్ గ్రాప్ చేయగలరా? ఇంతకీ నితేష్ తివారీ టీం ఇంతకు మించి అనేలా ఆడియన్స్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ ఇయర్ బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమాల్లో ఇండియన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్న సినిమా రామాయణ. మైథలాజికల్ విజువల్ వండర్ గా డైరెక్టర్ నితేష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో గ్రాండ్ ఇయర్ గా రామాయణ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ దీపావళికి రిలీజ్ చేసేందుకు రెడీ అయిన మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. రీసెంట్ గా ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్ తో అటెన్షన్ క్రియేట్ చేసిన టీం కాలిఫోర్నియాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లోనూ సందడి చేశారు. అయితే ట్రైలర్ విషయంలో ఆడియన్స్ కి లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. రామాయణ సినిమా ట్రైలర్ వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాత నమిత్ మల్హోత్రా. రామాయణ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు తేవాలనే తన కల ఇప్పుడు నిజమైందన్న నమిత్ ఈ ప్రెస్టీజియస్ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేసేందుకు తాము సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ తో టైఅప్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం మొదలైందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో రామాయణ సినిమాని రిలీజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న మేకర్స్ ట్రైలర్ ని కూడా వరల్డ్ వైడ్ గా ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ కారణంతోనే వాయిదా వేయాల్సి వచ్చింది తప్ప మరే ఇతర కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే రామాయణ ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడం వెనుక ఇంకో రీజన్ కూడా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణాలతోనే మేకర్స్ వెనక్కి తగ్గి ఉంటారా అన్న డిస్కషన్స్ సైతం జరుగుతున్నాయి. మరి గ్లోబల్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టిన మేకర్స్ రామాయణ ట్రైలర్ ని ఎంత త్వరగా విడుదల చేస్తారో వెయిట్ అండ్ సీ. వెండి తెరపై ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్పెషాలిటీయే వేరు. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రాక్ రికార్డ్ మణి సొంతం. అలాంటి ఈ లెజెండరీ డైరెక్టర్ ఇప్పుడు 7 పదుల వయసులో మరో కల్ట్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తుండటంతో ఆడియన్స్ అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీల స్పెషలిస్ట్ మణిరత్నం, విజయ్ సేతుపతి, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో ఓ కల్ట్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ గురువారమే కోల్కతాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో విజయ్ సేతుపతి, సాయి పల్లవికి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మణి ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాతో మునుపటి మ్యాజిక్ రిపీట్ చేస్తారని హైప్ క్రియేట్ అవుతోంది. ఇక విజయ్ సేతుపతి నటించిన స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు మణిరత్నం. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్తో అభిమానుల్ని డిసప్పాయింట్ చేసిన మణిరత్నం ఈ లవ్ స్టోరీతో ఎలాగైనా మెప్పించాలనే పట్టుదలతో ఉన్నారట. దీనికి తోడు రెహమాన్ మ్యూజిక్ చేస్తూ ఉండడంతో సాలిడ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇక విజయ్ సేతుపతి నుంచి ఈ ఇయర్ ట్రైన్ అనే మరో సినిమా కూడా త్వరలోనే థియేటర్స్ లోకి వస్తోంది. ప్రొడక్షన్ నెంబర్ 23 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి చేసుకుందని ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, మణిరత్నం రెహమాన్ హిట్ ట్రాక్ రికార్డుతో సినిమా డిజిటల్ హక్కులు దాదాపు 20 కోట్లకి అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. మరి కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రోజా, బాంబే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బొంబాయి, అలాగే చెన్నై నేపథ్యంలో వచ్చిన సఖీ సినిమాలకు మించి ఈ కోల్కతా బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో డైరెక్టర్ మణిరత్నం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. వరుసగా ఫ్లాపులు, హిట్ కోసం ప్రయత్నాలు అయినా సరే పూజా హెగ్డే కంబ్యాక్ ఇప్పట్లో కష్టమే అనేలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్. ఏ ఇండస్ట్రీ చూసినా షాక్ల మీద షాక్లు ఎదురవుతున్నాయి ఈ బుట్ట బొమ్మకి. మరి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పూజా ఆశలు ఇక ఆవిరైనట్లేనా? ఇంతకీ బుట్ట బొమ్మకి కాలం కలిసొచ్చేది ఎప్పుడు? ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా బ్యాడ్ లక్ అలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రెజెంట్ హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి దాదాపుగా ఇలానే ఉంది. ఎంతో కాలంగా ఒక్క హిట్ కూడా లేని ఈ బుట్టబొమ్మ ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన జననాయకన్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి సినిమాగా థియేటర్స్లోకొచ్చిన జననాయకన్ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 78 కోట్లతో సరిపెట్టుకోవడంతో పూజా హెగ్డేకి జననాయకుడు కూడా కలిసి రాలేదంటూ చర్చించుకుంటున్నారు ఆడియన్స్. పూజా హెగ్డేకి పాన్ ఇండియా సినిమా జననాయకన్ విషయంలోనే కాదు, నార్త్ లో ఈ సంవత్సరం విడుదలైన హై జవానీ ఇష్క్ హోనా హేతో సేమ్ సీన్ రిపీట్ అయింది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ బాలీవుడ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలా కాలంగా సక్సెస్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఈ బుట్టబొమ్మ లిస్ట్ లో ఫ్లాప్స్ ఎక్కువ అవుతుండడంతో వర్రీ అవుతున్నారు పూజా హెగ్డే అభిమానులు. నార్త్ టు సౌత్ ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే పూజా హెగ్డేకి టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లవ్ ఎంటర్టైనర్ శ్రీశ్రీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన దుల్కర్, పూజా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది. అయితే ప్రెజెంట్ ఫెయిల్యూర్స్ లో ఉన్న పూజా హెగ్డేకి సంబంధించి లేటెస్ట్ గా వినిపించిన బన్నీ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మరి బుట్టబొమ్మకి కాలం ఎప్పటికి కలిసొస్తుందో వెయిట్ అండ్ సీ. మరోసారి థియేటర్స్ లోకి దూకుడు సినిమా విడుదలైన శంభో శివశంభో సినిమా రీ రిలీజ్ ట్రైలర్, పళ్ల బురుసు నుంచి ఫస్ట్ సింగిల్, ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్గా చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ యాక్ట్ చేసిన శంభో శివశంభో సినిమా రీ రిలీజ్ కి రెడీ అయింది. ఆగస్టు 1 కి ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. శర్వానంద్ భోగి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలవుతాయని క్రేజీ అప్డేట్ అందించారు. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి ఇంత ఇష్టమా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ విష్ణు హీరోగా కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పల్ల బురుసు సినిమా నుంచి కొత్త సోకు లిరికల్ విడుదల చేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. నేను రెడీ సినిమా నుంచి నర్గీస్ ఫక్రీ ఫుల్ స్పెషల్ సాంగ్ విడుదలైంది. హవీష్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. విశ్వక్సేన్ కల్ట్ సినిమా నుంచి విడుదలైన హీ ఈజ్ మై దోస్తీ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ వైలెన్స్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హాయ్ సినిమా నుంచి విడుదలైన రసగుల్లా సాంగ్ ఆకట్టుకుంటోంది. నయనతార, కవిన్ జోడీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. రంభా ఊర్వశి మేనకా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ఆడియన్స్ ముందుకొస్తుంది. కర్మాఖ్య సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తుంది. సర్వ్యర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.